హిందూపురం శాసనసభ్యులు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని నాగేశ్వరరావు యాదవ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో టీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, బాలయ్య అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. బాలకృష్ణ హిందూపురం అభివృద్ధికి, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా పేదలకు వైద్య సేవలకు తన జీవితాన్ని అంకితం చేశారని సీనియర్ టీడీపీ నాయకులు నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. అలాంటి నాయకుడి జన్మదినం మనందరికీ పండుగని అన్నారు. బాలకృష్ణ ఆయురారోగ్యాలతో శతవసంతాలు జీవించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గరి నాగేంద్ర ఆకాంక్షించారు. ఏదేమైనా కూడా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం. నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా నాయకుడు బాగా, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఒక శాసనసభ్యుడిగా కాకుండా మరి ఇందాక ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఒక బసవ తారక రామ దానికి హాస్పిటల్ కూడా చైర్మన్ గా వ్యవహరిస్తూ మరి ఆంధ్రలో కూడా మరి ఒక బసవ తారక రామ దీనికి సంబంధించిన క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. మరి ఈ రకంగా సేవ చేస్తూ, ప్రజాసేవ చేస్తూ, మన ప్రజాసేవకు అంకితమైపోతున్నటువంటి మన నాయకుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా భగవంతుడు ఆయనకు అన్ని రకాలుగా ఆరోగ్య ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పేసి మనసా వాచా కర్మన కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ అని, పేదలకు పక్కా గృహాలు అయితేనేమి, ₹2 కిలో బియ్యం అయితేనేమి, జనతా వస్త్రాలు అయితేనేమి ఇచ్చిన ఘనత మన నందమూరి తారక రామారావు గారు. ఆ వంశంలో జన్మించి మరి నాన్నగారికి ఏమాత్రం తీసుకునే విధంగా మహానటుడిగా, మరి అట్లాగే రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో ఒక వినూత్నంగా పరిపాలన సాగిస్తూ మరి హిందూపూర్ నియోజకవర్గం అయితేనేమి, ఈ రాష్ట్ర రాజకీయాల్లో అయితేనేమి